హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఇంకా మేము ట్రిప్కి వెళ్ళే రోజు అనమాట. ఇక నుంచి ట్రిప్ వీడియోస్ వస్తాయి, మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఎంత ఎర్లీగా లేసామంటే అసలు నన్ను చూసి భయపడకండి. హెయిర్ ఫుల్ తడిగా ఉందన్నమాట. 2:00 లేసాము. మేము 6 మెంబర్స్ అందరం స్నానం చేసి, మేము అనుకున్న విధంగా అన్నీ చూడాలంటే గనక ఆ టైంకి లేచి రెడీ అయిపోయి బయలుదేరాలి కంపల్సరీ. ఇటు తిరిగి లాస్ట్ 5 లోపు బయలుదేరిపోవాలి అనుకున్నాము. ఎందుకంటే ఇంకా ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా పటాలు తుడుచుకొని పూజ చేసుకొని వెళ్ళాలి. అందుకే అంత త్వరగా లేచామన్నమాట. నేను లేచాను, స్నానం చేసొచ్చి మా వాళ్ళందరినీ లేపాననమాట. అప్పటికే డ్యాడీ, మమ్మీ లేచారులేండి. పైన పనుకుంటారు వాళ్ళు, మేము కింద పనుకుంటాము. ఇంకా మా వారు వర్క్ చేసుకొని, ఇంకా నేను పిల్లలు ఇంకా ట్రిప్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి కింద పనుకున్నాము. మామూలుగా అయితే అందరం పైనే పడుకుంటామన్నమాట హాలిడేస్లో. ఇలా అయితే జరిగింది. ఇంకా లేచాము. నేను అంతా ఫ్రెష్ అప్ అయిపోయి పటాలన్నీ తుడిచేసి, ఆ క్యాన్ చూసారు కదా, వాటర్ క్యాన్ అనమాట, కూల్ క్యాను. చాలాసేపు రోజంతా మార్నింగ్ మేము పట్టించుకున్నాము వెళ్ళేటప్పుడు కూల్ వాటరు. రాత్రి వరకు ఉన్నాయన్నమాట. అంటే అయిపోయాయిలేండి, అందరం తాగుతాం కదా, బట్ కూల్గా ఉన్నాయని చెప్తున్నా. ఇంకా డ్యాడీ ఎప్పుడైనా మేము ఇలా వెళ్ళేటప్పుడు కారుకి పూజ అయితే కంపల్సరీ చేస్తారనమాట. ఒప్పుకోడు అసలు. మొత్తం కారంతా బొట్లు పెట్టేశాడు. మా మమ్మీ అయితే ఒక్కచోట టైర్లకి అందుకు పెట్టచ్చు కదా అంటే వినలేదు. చాలా బాగా పూజ చేస్తాడనమాట. ఇంక అమ్మ చేత్తో హారతి ఇచ్చేయమని చెప్పాడనమాట. పూలదండ, టెంకాయ అన్నీ ముందు రోజు నైటే తెచ్చేసాడు డాడీ. అంతా క్షేమంగా జరగాలి అని చెప్పేసి మంచిగా ముక్కొని పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. పూజ అయిపోయింది. ఇంకా మమ్మీ ఎదురొచ్చేస్తుంది. మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, కాణిపాకం. మనం వెళ్ళే ఏ పనైనా, చేసే ఏ పనైనా ఎటువంటి విఘ్నాలు రాకుండా మనం ఫస్ట్ పూజించేది మన వినాయకుడి కదండి. ఆ వినాయకుడి దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్తామన్నమాట. మేము ఏ ట్రిప్పుకి వెళ్ళినా, మేము హాలిడేస్లో ఏ ట్రిప్కి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడి దగ్గరికైతే వెళ్తాము. అన్నీ సవ్యంగా జరగాలి స్వామి, నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు, మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని చెప్పేసి ఫస్ట్ వినాయకుడి దగ్గరికే వెళ్తామన్నమాట. ఈసారి కూడా కాణిపాకంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కాణిపాకంకి వెళ్ళే దారిలో గువ్వల చెరువు అని చెప్పేసి వస్తుందన్నమాట. అక్కడ కవ్వ అయితే అంత ఫేమస్, చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఓన్గా చేస్తారనమాట. చాలామంది ఆగి తింటూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. అలా మేము ఇంకా మార్నింగ్ కాఫీ తాగడమే ఇంకా చాలా, అలా దిగితే కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుందని చెప్పేసి అక్కడ ఆగి నేను మా మమ్మీతో అదే అంటున్నాను, ఏంది మమ్మీ నేను ఇలా అయిపోయాను అని చెప్పేసి పడుకున్నాం అనమాట. చాలా ఎర్లీగా లేచాం కదా, కార్లో పడుకున్నాం. వీళ్ళ అల్లరి చూడండి, డ్యాన్స్కి ఇద్దరు డ్యాన్స్ ఎట్లా వేస్తున్నారో. చిరంజీవి సాగు వస్తుంటే బోలా బోలా అని చెప్పేసి డ్యాన్స్ వేసుకుంటున్నారు ఇద్దరు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. కాసేపు డ్యాన్సులు, కాసేపు కొట్టుకోవడము, కాసేపు ఆడుకోవడము, ఇలా జర్నీ అయితే సాగుతూ ఉంది. అందులో మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట టిఫిన్ అనేది. ముందు రోజే కొద్దిగా పూరీలు అయితే చేసేసుకున్నాము, పడుకునేటప్పుడు చేసాము. ఎలాగూ చీకట్లోనే కదా వెళ్ళేది, త్వరగా టిఫిన్ చేసేద్దాము, బాగుంటుంది, అందరం ఎక్కడన్నా ఆపుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి పూరీలు అయితే చేసుకున్నాం అనమాట. అదే ఇంకా పేపర్ ప్లేట్లు, ఇంకా వాటర్ ఉంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ గ్రీనరీగా ఉంటే ఇక్కడ ఆపుకున్నాం అనమాట. చూడండి మా హోషిక తీసిందనమాట ఇది టిఫిన్ చేస్తుంటే. మేము శనగకాయల పొడి అయితే దంచిచ్చిందనమాట, బాగా రోట్లో దంచిచ్చింది అమ్మ. అదైతే చెడిపోదు, ప్లస్ టేస్ట్ కూడా అదిరిపోయింది. మేము అనుకున్నాము కొద్దిగా వైట్ రైస్ కూడా తెచ్చుకుని ఉంటే ఇంకా లంచ్ కూడా సూపర్ అదిరిపోయేది అని చెప్పేసి. బట్ ఏమో సమ్మర్ కదా ఉంటుందో లేదో అని చెప్పేసి అన్నం చేసుకోలేదు. బట్ ఈ పప్పుల పొడి ఉంది కదా, శనగకాయల పొడి, సూపర్గా ఉండేది అనుకున్నాము చేసుకుంటే బాగుండేది అని. ఇంకా ఇక్కడ 8 అలా అయింది, 8-10. ఇంకా ఆకలి వేసేస్తుంది. జర్నీలో ఎందుకు ఆకలేస్తుంది, మామూలుగా ఉంటే ఆకలేదు. ఏమంటారు ఫ్రెండ్స్?
కామెంట్ చేయండి కదా! ఇంక మాకు భలే ఆకలేస్తుంది. సరే అని చెప్పేసి టిఫిన్ చేసేస్తున్నాము. కాఫీ గూడా తాగామనమాట. కొద్ది దూరం ఎళ్ళాక తాగాము. ఇంగ ఇక్కడ ఏం జరిగిందంటే మధ్యలో మొత్తము మ్యాంగోస్ ట్రీసే అనమాట. ఇంగ మాకు ఆగట్లేదు చేతులు. డాడీ ప్లీజ్ డాడీ కాసేపు ఆపు డాడీ. ఎందుకంటే డాడీనే డ్రైవ్ చేశారు. కాణిపాకం వెళ్ళేంత వరకు మా వారు నైట్ షిఫ్ట్ చేశారు. నిద్ర లేదు నువ్వు పనుకోలే కళ్యాణ్ అని చెప్పేసి. మాకు చేతులు ఆగలేదు. డాడీ ఆపు డాడీ ఆపు డాడీ అంటే మా డాడీ ఇంక మా గోల తట్టుకోలేక ఒక చోట ఆపారనమాట. ఇంగ ఇదే అనమాట నేను షార్ట్ వీడియోలాగా పెట్టింది. నేను కొన్ని, మా మమ్మీ కొన్ని, హోషిక వాళ్ళకి సరదా అయిపోయింది. మమ్మీ నేను కూడా ఒకటి కోస్తాను అని చెప్పేసి సరదాగా వాళ్ళు కూడా కోసారనమాట. అలా ఒక 10 కాయలేమో కోసాము. మీరు మనుషులే నమ్మి కొన్ని 1, 2 కోసుకుంటారు, ఎవరైనా అన్ని కోస్తారా అని చెప్పేసి డాడీ తిడుతున్నాడు. ఇంక ఇక్కడ ఆటలు చూడండి, వీళ్ళు కొడితే మేము ముగ్గురులో ఎవరనేది కొట్టింది ఫస్ట్ కనుక్కోవాలి, వాళ్ళు అవుట్ నెక్స్ట్ వాళ్ళు ఉండాలని చెప్పేసి అలా కాసేపు ఆడుకున్నాము. ఇంకా కాణిపాకం అయితే వచ్చిందనమాట. ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ చాలామంది మొక్కుబళ్ళు ఇలా కూడా ఉంటాయి. కార్ పార్కింగ్ స్టార్టింగే మన దగ్గర నుంచి లాక్కొనేస్తారు. కార్ పార్కింగ్కి ఇంత అని చెప్పేసి అలా ఇంకా ఆగాము. నాకు తెలిసిన కాణిపాకం స్టోరీ అయితే మీకు చెప్తాను. జస్ట్ 8 మినిట్స్ వీడియోనే అండి, ఎక్కువసేపు కూడా లేదు. లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో అమ్మాయిలాగా ఫీల్ అయ్యి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడైతే రాగంలో కొత్త కొత్త ఊహలతో చూశారు కదా గానకోకిలాగా మేమిద్దరం ఎలా పాడుతున్నామో. మా ఫేవరెట్ సాంగ్ అలా పాడుతూ ఉంటే ఒక పక్క మా డాడీ ఫోన్లో అయితే మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ కాణిపాకంకి అయితే వచ్చేసాము. కాణిపాకము అనే ఒక ఊరిలో పూర్వము మూగ, చెవిటి, గుడ్డివాడు అనేది ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళంట. వాళ్ళు వాళ్ళ పొలానికి నీటి కోసమని ఒక బావి తవ్వుతూ ఉండగా బాగా లోతు తర్వాత ఏదో ఇనుప సౌండ్ లాగా గట్టిగా తగిలి ఏంది సౌండ్ వచ్చిందని చెప్పేసి ఇంకా తవ్వడంతో అక్కడ రక్తం అయితే రావడం స్టార్ట్ అయిందంట. భయపడిపోయి వాళ్ళు చూస్తే స్వయంభూ వినాయకుడు అయితే బయటపడ్డాడంట. గ్రామస్తులందరూ కలిసి చూస్తే మొత్తం నీటి ప్రవాహం లాగా అయిపోయిందంట. అక్కడ వాళ్ళకు పొలానికి కోసం తవ్వుతున్నారు కదా అక్కడంతా. కాణిపాకం అంటే చిన్న బావి అంట. అప్పట్లో పాకం అంటే నీటి ప్రవాహం, అలా ఆ స్థలానికి కాణిపాకం అనే పేరు వచ్చిందంట. ఇది ఇప్పటికీ ఆయన నీళ్ళల్లోనే ఉన్న వినాయకుడు అనమాట. స్వయంభూగా వెలిసిన వినాయకుడు. అక్కడ ఏదన్నా మనకి ఇష్టమైనది శాశ్వతంగా వదులుకొని మనకు తీరని కష్టం మనకి కోరుకుంటే కనుక కంపల్సరీ మన కష్టాన్ని తీరుస్తాడనమాట ఆ వినాయకుడు. స్వయంభూ వినాయకుడు అనమాట. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ 11 to 12:30 స్వామివారికి పూజ ఉంటుంది. అందుకే మేము ఆ టైంలో వెళ్ళడం వల్ల కొద్దిగా అంటే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేదలికి. అందుకే మేము 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళామనేది. ఎందుకంటే మీరు బోర్ ఫీల్ అవుతారు కదా లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా మేము ఇక్కడ సేమ్ శారీస్ డిఫరెంట్ కలర్స్ ఇలా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఏమనిపించింది కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.